అవి కూడా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉంది. తమ్ముడు ఓకే ఓకే పర్లేదు తమ్ముడు. ముచ్చర్ల చెప్పిన ఒక ముచ్చటుంది, ముచ్చర్ల చెప్పిన ఒక ముచ్చటుంది, ఓరుగల్లు విని చెవులేసుకుంది, ఓరుగల్లు విని చెవులేసుకుంది. ఆ మాట సత్తన్న సుత్తులందామా, ఆ మాట సత్తన్న సుగుణాలందామా. ఓ ముచ్చర్ల విన్నాము ఆ కథ, మా తెలంగాణ పోరు బిడ్డ కథ. ఓ ముచ్చర్ల విన్నాము ఆ కథ, మా తెలంగాణ పోరు బిడ్డ కథ. నాగలి దున్నితే రతనాలు పండు, గొంతెత్తి పాడితే రాగాలు పండు. నాగలి దున్నితే రతనాలు పండు, గొంతెత్తి పాడితే రాగాలు పండు. నల్ల కోటేసిన న్యాయాలు పండు, మంత్రి పదవొచ్చిన సాధ సీదా గుండు. ఓ సత్తన్న విన్నాము నీ కథ, మా తెలంగాణ పోరు బిడ్డ కథ. ఓ సత్తన్న విన్నాము నీ కథ, మా తెలంగాణ పోరు బిడ్డ కథ. ముత్యాల పూలాంటి ముసి ముసి నవ్వు, తల తల సుక్కల్ల ఆగునుక పువ్వు. ముత్యాల పూలాంటి ముసి ముసి నవ్వు, తల తల సుక్కల్ల ఆగునుక పువ్వు. బంగారు వర్ణాల తంగేడు పువ్వు, బంగారు వర్ణాల తంగేడు పువ్వు, రంగు రంగుల పూల బతుకమ్మ నువ్వు. ఓ సత్తన్న విన్నాము నీ కథ, మా తెలంగాణ పోరు బిడ్డ కథ. ఓ సత్తన్న విన్నాము నీ కథ, మా తెలంగాణ పోరు బిడ్డ కథ. తొలి తెలంగాణ మలి తెలంగాణం, ఉద్యమాల్లో నీకు ఆ రెండు ప్రాణం. తొలి తెలంగాణ మలి తెలంగాణ, ఉద్యమాల్లో నీకు ఆ రెండు ప్రాణం. వచ్చిన తెలంగాణ మెచ్చిన జనము, బహుజనులకేమైనా దక్కేన ఫలము. ఓ సత్తన్న దోపిడీలొద్దంటూ నవ తెలంగాణకై పోరాడరమ్మంటూ. ఓ సత్తన్న దోపిడీలొద్దంటూ నవ తెలంగాణకై పోరాడరమ్మంటూ. మంచాన పడి ఉన్న మనసంత లోకమే, సామాజిక న్యాయ సాధనకు తపనే. మంచాన పడి ఉన్న మనసంత లోకమే, సామాజిక న్యాయ సాధనకు తపనే. ఈ పృథ్వీ మనదని, ఈ పృథ్వీ ప్రజలదని నువ్వు గన్న కలలే, ఈ పృథ్వీ ప్రజలదని నువ్వు గన్న కలలే, సాధించ పెరుగును సంకల్ప బలములే. సత్తన్న జోహార్లు నీకు, తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు. ముచ్చర్ల సత్తన్న జోహార్లు నీకు, తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు. ఆ తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు, తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు, తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు. అంటే నాన్న గురించి కామ్రేడ్ అమర్ మాటల్లో తొలి సంధ్య వెలుగులు ఉన్నంత వరకు, తొలి సంధ్య వెలుగులు ఎప్పటికీ ఉంటాయి అంటే నాన్న కూడా ఎప్పటికీ ఉంటారు అని దాని అర్థం. అందుకనే ఈ పృథ్వీ అంటే ఈ నేల ప్రజలదైనప్పుడు, అట్లనే ఈ పృథ్వీ కూడా ప్రజలదైనప్పుడు అని దాని అర్థం. అట్లా సెన్స్ తోటి రాసినటువంటి పాట ఇది. ఇవాళ కామ్రేడ్ అమర్ ఉంటే కూడా బహుశా ఇక్కడ దాకా వచ్చేవారేమో, ఊరెళ్ళిండ్రు. తను మరొక్కసారి తమ్ముడికి అభినందనలు చెప్పమని కూడా నాకు చెప్పిండు. అమర్ తరఫున అంటే మీ బావ తరఫున సెల్యూట్. ఓకే, ఒక్కసారి రారాదు వేదిక మీదకి మీ ఇద్దరితోటి. ఓకే, థ్యాంక్ యూ. నేను ఇంకా సీతక్క గారు, నేను ఏమనుకోవద్దు, మీరు మాట్లాడేటప్పుడు నాకు ఉండాలనే ఉంది. మాట్లాడండి. జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ. జోహార్ నాన్నకు. నేను ఒక్క సెకండ్ అక్క ఉంటుంది, ఒక 5 మినిట్స్ ఉండండి అక్క. నేను యాక్చువల్గా నాన్న మీటింగ్ కానీ ఎటువంటి మీటింగ్, రాజకీయ నాయకులను ఇప్పటివరకు ఎప్పుడు మీరు చూసేది ఉంటారు, ఇప్పటిదాకా ఎవరిని విలువలే. కానీ ఒక దగ్గర ఆప్త మిత్రుడు ఉండి ఒక చిన్న సజెషన్ చేసిన అన్న ఒక్కసారి అంటే నాకు కూడా ఐడియా వచ్చింది. నిజంగా పంచాయతీరాజ్ మినిస్టరు
ఇంకా మట్టికెళ్ళి వచ్చింది, పోరాటాలు చేసి వచ్చింది, యుద్ధాలు పట్టుకున్నది, తన పెన్ను పట్టుకున్నాడు, గన్ను పట్టుకొని ఇప్పుడు మళ్ళీ పెన్ను కాడికి వచ్చింది. నిజంగానే సీతక్కను పిలిస్తే బాగుంటుందని ఇంత ఒక సెకండ్ కూడా వెనక ముందు ఆడకుంటే ఇంటికి పోయినా. అడగంగానే టైం ఇచ్చింది, పోయినా. అక్క దగ్గరికి పోయి నాన్న రాసిన 2-3 చరణాలు చెప్పంగానే వెంటనే నేను వస్తా అన్నది. నాకు చాలా మంచిగా అనిపించింది, నిజంగా మనసు తృప్తి అనిపించింది. అందుకే ఇలా 2 గంటలైనా వెయిట్ చేసిన, 4 గంటల నుంచి 7 గంటల వరకు వెయిట్ చేసినాం. ఏంటంటే కేవలం సీతక్క గారి మీద ఉన్నటువంటి గౌరవము, అభిమానం. తన వెంటనే ఒప్పుకున్నది కదా, ఇప్పుడు సీతక్కను మాట్లాడవలసిందిగా కోరుతున్నా. ఇక విట్టలు మిగతా వాళ్ళందరికీ మళ్ళీ నేను జనవరి 21కు ఇదే వేదిక మీద నాన్న పుట్టినరోజు రోజు డే మొత్తం పెడుతున్నాం. ఈసారి చాలా అందరితోటి ఇగో మీ అందరం కూర్చొని ఒక కమిటీ వేసుకొని చాలా పర్ఫెక్ట్గా పొద్దు నుంచి రాత్రి దాకా. నిజంగా కూడా నాకు కూడా తృప్తి లేదు, నాకు మాట తృప్తి లేదు, పాట తృప్తి లేదు. యాక్చువల్గా మీటింగ్ కూడా ఏంటంటే ఆ సర్పంచ్లతో ఒక్కొక్క నిమిషం 2 నిమిషాలు మాట్లాడిపోయాలనుకున్నా నేను. ఎందుకు అనుకున్నా అంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి నాన్న పాట